శరీరం అవసరం. శరీరం అవసరం కాబట్టి మరియ గర్భంలోనికి పంపించి మరియ గర్భంలో శరీరాన్ని ఇచ్చాడు యేసు ప్రభు. అందుకే యేసు ప్రభు ఇక్కడ అంటున్నాడు, నాకొక శరీరమును అమర్చితివి, అమర్చవయ్యా. పరలోకములో ఆత్మరూపిగా ఉన్న నాకు భూమి మీద మానవుల యొక్క క్షేమం కొరకు భూమి మీదకి నన్ను పంపించినప్పుడు, ఇప్పుడు భూమి మీదకి వచ్చినటువంటి నాకు అవసరమైనది ఏంటంటే శరీరం. కాబట్టి ఆ శరీరాన్ని నాకు అమర్చితివి. ఇప్పుడు మనకు కూడా ఈ శరీరాలన్నిటినీ తల్లి గర్భంలో అమర్స్తున్నవాడు ఎవరట? దేవుడు. తన చిత్త ప్రకారంగా అమరుస్తున్నాడు. మళ్ళా నువ్వు కోరుకున్నట్టుగా రాదు. తల్లి మొదటి నెల తప్పిన తర్వాత, అయ్యా నాకు ఈ రూపం రావాలని భూమి మీద ఏదైనా ఒక రూపాన్ని చెప్పింది అనుకో, ఆ రూపాన్ని ఇస్తాడా దేవుడు? అయ్యా నాకు బిడ్డ పుడితే 9 నెలల తర్వాత బిడ్డ పుడితే ఇదిగో నాకు ఈ రూపం రావాలని ఏదైనా ఫోటో చూపించింది అనుకో, రోజు ఆ ఫోటో చూపించి ప్రార్థన చేస్తుంది అనుకో దేవుడికి, ఆ రూపాన్ని ఇస్తాడా? ఎందుకంటే నీకు పెళ్లి కాకముందే, నువ్వు పుట్టకముందే, నీకు పెళ్ళైన తర్వాత నీకు పుట్టబోయే బిడ్డ ఎలా ఉండాలో జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయం జరిగింది. ఎప్పుడు జరిగిందట? జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయం జరిగింది. ఇవాళ నువ్వు ఫోటో చూపించి నాకు ఈ రూపం రావాలని ఒకవేళ ప్రార్థన చేస్తే ఆ రూపాన్ని దేవుడు ఇవ్వడు. నీ చిత్త ప్రకారంగా ఇవ్వడు, ఆయన ఇష్టపూర్వకంగా ఇస్తాడు. నువ్వు కోరుకుంటే ఇవ్వడు. అయ్యా నాకు వెరైటీగా మూడు చేతులు ఉన్నోడు కావాలని అడిగా అనుకో, ఇస్తాడా? ఆయన ఇష్టపూర్వకంగానే ఇస్తాడు. ఆయన కోరుకున్న రూపంలోనే ఇస్తాడు. ఆయన కోరుకున్న రంగే ఇస్తాడు. అది ఆయన ఇష్టం, ఆయన స్వతంత్రం, ఆయన నిర్మాణకు. అందుకు దేవుడు అంటున్నాడు, ఒకవేళ మనం ఇది నా ఇష్టం అని ఎవరైనా అంటే అది నువ్వు పెద్ద పాపం చేసిన వాడు. ఎందుకు అంటే నీది కాదు, దేవుని ఇష్టపూర్వకంగా ఆయన చిత్త ప్రకారంగా శరీరాన్ని నీకు అమరుస్తున్నాడు. మరి ఆయన చిత్తం ఏంటి? 2 చేతులు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు. వీటి ద్వారా ఆయన చిత్తాన్ని నెరవేర్చాల, ఆయన ఆలోచనని నెరవేర్చాలి. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును ఇచ్చితివి. ఎందుకు ఇచ్చావు నాకు శరీరాన్ని అంటే కింద వచనంలో చెప్తున్నాడు, చూద్దాం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5-6 వచనాలు. పూర్ణహోమములను పాప పరిహారం పనులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది. ఎందుకంట పరలోకమందున్న దేవుడు తన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడానికి యేసు ప్రభుని భూమి మీదకి పంపించాడు. ఇప్పుడు యేసు ప్రభును భూమి మీదకి పంపించి శరీరాన్ని ఎందుకు ఇచ్చాడంటే, యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఏం చెయ్యాలనుకున్నాడో తన గ్రంథంలో రాసుకొని ఉన్నాడు దేవుడు. దాన్ని చేయడానికే నేను వచ్చాను, అందుకే నాకు శరీరాన్ని ఇచ్చావు అని అంటున్నాడు. ఇప్పుడు మనందరికీ కాళ్ళు చేతులు శరీరాన్ని ఇచ్చినటువంటి దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి, తన ఆలోచనని నెరవేర్చడానికి ఇచ్చాడే తప్ప నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తాను అంటే దాని కొరకు నేను ఇవ్వలేదు అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా? నీ ఇష్టానుసారంగా మన ఇష్టానుసారంగా మనం జీవించాలని ఒకవేళ అనుకుంటే అందుకు కాదు నేను ఇచ్చింది నీకు ఇచ్చి. మీకు పోయిన వారం జ్ఞాపకం చేశా, ధనవంతుడు పాతాళ లోకానికి వెళ్ళి అగ్ని జ్వాలల మధ్య యాతన పడడానికి గల కారణం ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలం నీకు ఇష్టం వచ్చినట్టుగా బతికావయ్యా, అదే నువ్వు చేసిన పొరపాటు. అదేంటయ్యా, దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ కాలం నా ఇష్ట ప్రకారంగా నేను జీవిస్తే తప్పేంటంటే,
నీకు ఇచ్చిన ఆయుష్ కాలం నీ ఇష్ట ప్రకారంగా బతకడానికి కాదు. ఆ విషయాన్ని భూమి మీద బతికిన కాలంలో ధనవంతుడు తెలుసుకోలేకపోయాడు. ధనవంతుడు ఏం చేయలేకపోయాడట? తెలుసుకోలేకపోయాడు. ప్రకృతిని చూసినప్పుడు ప్రకృతిలో ఉండేటువంటి కాయగూరలు, ఆకుకూరలు, కోళ్ళు, కోడిగుడ్లు, మేకలు, గొర్రెలు ఇవన్నీ వేటి కొరకు బ్రతుకుతున్నాయో ఒకవేళ ఆలోచించినట్లయితే మనకి జ్ఞానోదయం కలుగుతుంది. ఒక కోడిని చూడు, తన కోసం బతుకుతుందా? కోళ్ళు ఇవాళ ఎన్ని దిగుంటాయి చెప్పండి ప్రపంచంలో? ఇవాళ కోళ్ళు ఎన్ని దిగుంటాయి? వారం అంతట్లో దిగిన దానికంటే డబల్గా ఈరోజు దిగుంటాయి కదా. ఎందుకు? వాటి కొరకు అవి బ్రతకటం లేదు, మన కొరకు బతుకుతున్నాయి. మనకి ఆహారం అవడానికి బతుకుతున్నాయి. ఉన్నటువంటి ఫలవృక్షాలన్నీ దేనికోసం అంట? మామిడికాయ, ఆ కాయన చెట్టు తింటదా? మన కోసం. అప్పుడు బతికినటువంటి ధనవంతుడు ఒకసారి ప్రకృతిని ఆలోచించినప్పుడు ప్రకృతిలో ఉన్నది ఏది కూడా తన కోసం బ్రతకలేనప్పుడు మరి నన్ను మాత్రం దేవుడు భూమి మీదకి పంపిస్తే, నేను మాత్రం నా ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు నన్ను శిక్షించడా అని తెలుసుకోలేకపోయాడు ఆ ధనవంతుడు. అందుకు మనం అదృష్టవంతుడు. మనం ఎవరట? అదృష్టవంతుడు. ఎందుకో తెలుసా? గ్రంథాన్ని చక్కగా మన ముందు నీకు ఏ డౌట్ వచ్చినా సరే నీ జీవితంలో నీ యొక్క ప్రశ్నకి సమాధానము గ్రంథంలో ఖచ్చితంగా నీకు దొరుకుతుంది. నన్ను ఎందుకు పుట్టించావని ఒకవేళ నువ్వు ప్రశ్న వేస్తే దానికి సమాధానం నీకు కట్టలుగా కుప్పలుగా గ్రంథంలో నుంచి నువ్వు నేర్చుకోవచ్చు. నా తల్లి గర్భంలో నన్ను ఎందుకు పిండంగా ఉన్నప్పుడే నేను రాలిపోలేదు? ఎందుకు 280 దినాలు తల్లి గర్భంలో నన్ను ఉంచావు? 280 దినాల తర్వాత మళ్ళా నన్ను భూనివాస కాలంలోనికి ఎందుకు తెచ్చావు? ఇంకో విషయం చెప్పంటారా? అద్భుతమైన విషయం. పురుడు పోసేది మంత్రసాని కాదు, ఆపరేషన్ చేసి బిడ్డ తీసేది డాక్టరు కాదు. బాగా గుర్తుపెట్టు. 22 దావీదు కీర్తన తీయండి ఒకసారి. 22 దావీదు కీర్తన 22. ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం ఎదుర్కొంటున్నాం. ఈ సందర్భాన్ని అంతా మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే, మనకి ఇవ్వబడినటువంటి ఈ శరీరము దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది. దీని వలన మనం ఏం చేయాలో మనం నేర్చుకోబోతున్నాం. మనం అనుకుంటున్నాం తల్లి గర్భంలో నుంచి మనం బయటికి రావడానికి కారకులు ఎవరు అంటే పురుడు పోసిన మంత్రస్థానం కాదు, ఆపరేషన్ చేసి బయటికి తీసిన డాక్టర్ అంతకన్నా కాదు. కానీ ఇక్కడ ఎవరు బయటికి తీస్తున్నారో ఒకసారి మనం చూద్దాం. 22 దావీదు కీర్తన 19వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూద్దాం. 22 అధ్యాయము. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. చాలు. ఎవరట? ఆశ్చర్యంగా లేదండి. గర్భము నుండి నన్ను బయటికి తీసిన వాడవు నీవే కదా. అసలు ఆ మాట మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే ఆశ్చర్యంగా. నా తల్లి గర్భంలో నుంచి నన్ను బయటికి తీసిన వాడు దేవుడే, మంత్రసాని కాదు. మంత్రసాని పురుడు పోయాలంటే ముందు బిడ్డ లోపల ఉండాలి కదా. దాన్ని ఉంచిన వాడు ఎవరు? 5వ వచనం చదవండి. 10వ వచనం. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. గర్భవాసిని, భూనివాసిని, గర్భవాసిని అంటే నేను తల్లి గర్భంలో నివాసం చేశా. ఎన్ని రోజులు? 9 నెలలు. ఒక 280 దినాలు. 280 దినాలు గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచి 2 నెలలకి 3 నెలలకి నన్ను వేస్ట్గా పడేయక
అర్థమవుతుందా? వేస్ట్గా పడేయక తల్లి గర్భంలో పిండం మొదలుకొని పిండం బ్రహ్మాండమై ఒక చక్కని రూపం వచ్చేంత వరకు నాకు ఆధారము నీవే కదా. ఇంత అద్భుతమైన మాట. ఇవాళ నేను 9 నెలలు లోపల ఉండి బయటకు వచ్చానంటే అది దేవుడు నాకు ఆధారమై ఉంటేనే తప్ప తల్లి ఆధారం కాదు, తండ్రి ఆధారం కాదు, వైద్యుడు ఆధారం కాదు, తల్లి మింగే మందులు అంతకన్నా కాదు. మీరు ఒక సజీవ సాక్షి మన సంఘంలో నేను ఒకటి చూపిస్తాను. మన్నక్క గారు ఆమె యొక్క రెండో కుమార్తె రెండో కాన్పు 6 నెలల వయసప్పుడు 6 నెలలు బిడ్డప్పుడు కడుపులో డాక్టర్ చెప్పాడంట, వీడికి గుండె ఎదగటం లేదు, వీడు పుట్టినా చచ్చిపోతాడు, కడుపులోనే తీసేయండి అని డాక్టర్ చెప్పాడు. అప్పుడు ఫోన్లోనే అక్క చెప్పేసింది, పుట్టి చచ్చిపోతే పడేద్దాం, అంతేగాని గర్భంలో నుంచి తీయొద్దు, చెప్పడానికి ఆయన ఎవరు, ఉంచాలనుకుంటే దేవుడు ఉంచుతాడు అని ఆమె ఫోన్లో వాళ్ళకి చెప్పింది. ఇవాళ నేను చూపిస్తా, మళ్ళా వాడు వస్తే ఇవాళ ఇంకొక 5-6 ఏళ్ళకి పెళ్లి కూడా చేయించాడు. మన మంగక్క మనవడు పేరు శాంసన్, వాడికి అదే పేరు పెట్టాను నేను, శాంసన్ అని పేరు పెట్టాను. నిజంగా బైబిల్లో బలవంతుడు ఎవరు అంటే ఫిజికల్గా శాంసన్ అయితే ఆత్మీయంగా దేవుని యొక్క బలం పొందినవాడు శాంసన్. డాక్టర్ చెప్పాడు చచ్చిపోతాడు వీడు, బయటికి వచ్చిన తర్వాత అయినా చచ్చిపోతాడు, వీడి గుండె ఎదగటం లేదు, వీడి అవయవాలన్నీ ఎదుగుదల లేవు, ఇప్పుడు వాడు పరిగెత్తినట్టుగా ఎవరు పరిగెత్తారని వీడు ఉన్నవాడు అట్టున్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఆధారమై ఉంటాడు, అది దాని. అందుకంటున్నాడు ఇక్కడ దావీదు గారు, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. 9వ వచనంలో 2వ భాగాన్ని చదువుదాం. నేను నా తల్లి యొద్ద స్తన్య పానము చేయించుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. ఈ మాటకి అర్థం మీకు తెలుస్తుందా? దావీదు అంటున్నాడు, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయించుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. పాలు తాగే బిడ్డకి ఏం నమ్మకం కలిగిస్తున్నాడు దేవుడు ఇక్కడ చెప్పాలి మీ అందరు. పాలు తాగే దావీదు కట, నా తల్లి యొక్క స్తన్యపానము నేను చేస్తున్నప్పుడు నాకు నమ్మిక పుట్టించిన వాడు నీవే. పాలు తాగే బిడ్డ ఏమి నమ్మకంతో ఉండదో మీకు తెలుసా? ఆ వయసులో ఆ చిన్న బిడ్డని ఆదరించడానికి దేవుడు ఒక తల్లిని ఏర్పాటు చేస్తున్నాడు. అర్థమైందండి ఈ మాట మీకు? ఆ చిన్న బిడ్డకి ఇప్పుడు ఏం అవసరం? పాలు అవసరం, పాలు అవసరం. ఆ చిన్న బిడ్డకి పాలు సప్లై చేయడానికి ఇప్పుడు దేవుడు ఎవరిని ఏర్పాటు చేస్తున్నాడంట? తల్లిని ఏర్పాటు చేశాడు. నేను నా తల్లి స్తన్యపానము తాగుతున్నప్పుడు నాకు నమ్మిక పుట్టించిన వాడు నీవే. ఎందుకంటే నేను చంటి బిడ్డగా ఉన్నప్పుడు నన్ను మరచి దేవుడు కాదు, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు నన్ను మరచివాడు కాదు, నేను పుట్టి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు నాకేమవసరం? ఇప్పుడు వాడికి ఏమవసరం? పడుకొని పాలు తాగుతున్నా. ఇప్పుడు బిడ్డలకి ఏమవసరం? పాలు అవసరం. పాలు ఎవరి ద్వారా అందజేస్తున్నాడంటే దేవుడు తల్లి ద్వారా పాలను బిడ్డకి అందజేస్తున్నాడు. మరొక విచిత్రమైన మాట ఏంటంటే, నేను ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు ఎవరట? ముదిమి అంటే చెప్పండి, ముదిమి అంటే ముసలి వయసు. ముదిమి అంటే ముసలి వయసు. నీవు ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అంటే దాని అర్థం ఏంటంటే, నిన్ను అంతవరకు కూడా నిన్నేం చేయను, నేను మరిచిపోను, నిన్ను మరువను. ఎందుకంటాడు, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే అని.
నేను బయటికి వచ్చి తల్లి పాలు తాగుతున్నప్పుడు నాకు ఏమి నమ్మిక కలిగిందంటే నాకు ఏ దిగులు లేదు. ఇప్పుడు నేను ఆహారం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు తిండి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఆకలేసినప్పుడు కివ్వమన్నప్పుడు నా తల్లి నా దగ్గరికి వచ్చి ఏమిస్తుందట, పాలిస్తుంది. అదేనండి నమ్మకం అంటే, అదే నమ్మకం. బిడ్డ తల్లిలో బయటికి వచ్చేటప్పుడు దేవుడిని ఏమైనా అడుగుతున్నాడా? అయ్యా నేను బయటికి పోతున్నాను, ఇప్పుడు నాకు పాలు కావాలా, ఎట చేస్తావని అడుగుతాడా బిడ్డ? అడుగుతున్నాడండి ఎవడైనా? ఎవరో అడుగు. అయితే గర్భంలో నుంచి బయటకు వచ్చిన బిడ్డకు ఏమి అవసరమో వాటిని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ బిడ్డ కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. అది దాని అర్థం. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించింది. ఏ నమ్మిక అంటే నేనున్నాను, అది భరోసా. నేనున్నాను నీకు, నేనే నీకు ఆధారం. ఆ నమ్మికను పుట్టిస్తున్నావు నువ్వు. దేని చేత అంటే నా తల్లిని నా కొరకు సిద్ధపరిచినట్టు. నా పాలు, నా కడుపు నిమిత్తము నా తల్లిని నువ్వు సిద్ధపరిచిన విధానాన్ని చూస్తే నువ్వంటే నాకు ఎంత నమ్మకం అయ్యేది. అది దాని అర్థం. ఎంత చక్కని మాటలు దేవుడు మనకు తెలియజేస్తాడు. ఆ రూపాన్ని దేవుడు నీకు ఆయన ఇష్ట ప్రకారంగా ఇస్తుంటే ఇవాళ ఆయన చిత్త ప్రకారంగా మనం బతకకుండా, ఆయన ఇష్టపూర్వకంగా ఈ చేతులను ఆయనకి ఇష్టపూర్వకంగా ఈ కళ్ళను, నోటిని, ముక్కుని వాడకుండా, ఈ సర్వ శరీరాన్ని వాడకుండా నీ ఇష్ట ప్రకారంగా ఒకవేళ నువ్వు వాడాలని అనుకుంటే అది నువ్వు దుర్వినియోగపరుచుకుంటున్నావు. దేవుడు నీకు ఇచ్చినటువంటి కాలాన్ని నీవు దుర్వినియోగపరుచుకుంటున్నావు. దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వాస్యము, ఈ సంపదని నీవు దుర్వినియోగపరుచుకుంటున్నావు. జాగ్రత్త, వెళ్ళి నరకంలో కూర్చుంటావు. ఎక్కడ కూర్చుంటావంట? వెళ్ళి నరకంలో కూర్చుంటావు. దేవుడు ఏమవుతున్నాడంటే మరొక మాట చూపిస్తున్నంత బాగుంటుంది. చూడండి, కొరింథీ పత్రిక 1వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుతాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నియూ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేతను లోపరచబడను. భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే, ప్రభు దేహము నిమిత్తమే. దేహము ఎవరి నిమిత్తం అంట? మనం చదువుతున్నాం. దేహం ఎవరి నిమిత్తం అంట? ప్రభు నిమిత్తం. మనకిచ్చినటువంటి శరీరాలు ప్రభు నిమిత్తం, ఆయన కోసం, ఆయన కొరకు ఉపయోగపడడానికి. నోరుంటే ఆయన కొరకు చెప్పడానికి. మన ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు ఈ భూమి మీదకి వచ్చి నీ నోటితో నువ్వు ప్రకటన చేయడానికి. నీ దేహము ప్రభు నిమిత్తమే, జారత్వం నిమిత్తం కాదు, ప్రభు నిమిత్తమే. నీకు ఇచ్చినటువంటి శరీరము నువ్వు చెడు కార్యాలు చేయడానికి కాదు కానీ ప్రభు సేవ కొరకే అని అంటున్నాడు. దాని అర్థం ఇది. ఎంత చక్కగా దేవుడు రాస్తున్నాడు. అంటే నా ఇష్టం అని అనడానికి లేదండి. ఇక్కడ నా ఊళ్ళో నా ఇష్టం, నా ప్రాణం నా ఇష్టం, నా చేతులు నా ఇష్టం అనడానికి ఇక్కడ అవకాశం లేనే లేదు. ఎందుకంటే దేవుడు తెలియజేస్తున్నాడు, నీ దేహము జారత్వం నిమిత్తం కాదు కానీ ప్రభు నిమిత్తమే, ప్రభు నిమిత్తమే జాగ్రత్త. నీవు ప్రభు యొక్క శరీరములో అవయవమై ఉన్నావు, జాగ్రత్త. ఒకవేళ నువ్వు కన్ను అయి ఉంటే నువ్వు ఏది పడితే అది చూస్తే ప్రభు కళ్ళని నువ్వు ఏం చేస్తున్నట? ప్రభు కళ్ళని ఏం చేస్తున్నావట? నాశనం చేస్తున్నావు. ఒకవేళ నువ్వు ప్రభు శరీరంలో నువ్వు నోరై ఉన్నావు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ నోటితో నువ్వు ఏది పడితే అది మాట్లాడుతుంటే ఇప్పుడు క్రీస్తు యొక్క నోరును నువ్వు ఏం చేసినట్ట?
చెడు కార్యాలకు వాడుతున్నాడు. దేవుడు తెలియజేస్తున్నాడు, మనం ఎంత జాగ్రత్తగా మనం మసులుకోవాలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. నేను సంఘంలో ఒక అవయవమై ఉన్నాను, అంటే క్రీస్తు శరీరానికి నేను ఒక అవయవమై ఉన్నాను. నా బాధ్యతను నేను ఎరిగి ఇక్కడ మసులుకోవాలి. నా శరీరం కొరకు అహర్నిశలు తన యొక్క పని చేస్తూనే ఉంటుంది. చేస్తుందా లేదా? చేస్తానే. ఈ శరీరం నాకేం దెబ్బ తగలేదని చెప్పేసి ఈ చెయ్యి గాముగా ఉంటుందా? లేదండి. ఎక్కడ దెబ్బ తగిలినా ఈ చేతులు రెండు వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి గాయాన్ని ఏం చేస్తాయట? పని చేస్తాయి, సర్వ్ చేస్తాయట. నోరు చెప్తా ఉంటది, అరే నాకు పలానా కాళ్ళ దగ్గర దెబ్బ తగిలింది, కాళ్ళ దగ్గర దెబ్బ తగిలింది, కాళ్ళ దగ్గర దెబ్బ తగిలిందని ఈ నోరు ఏం చేస్తుంటదట? ప్రకటన చేస్తుంటది. దెబ్బ తగిలింది కాలుకి అని చెప్పి నోరు గమ్ముకుండిపోతా. డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, అనారోగ్యంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, అమ్మ నీకు ఎక్కడ నొప్పికుందంటే అప్పుడు నోరు, అమ్మ నిన్నే దెబ్బ ఎక్కడ తగిలింది చెప్పారన్నప్పుడు దెబ్బ నాకు నోరుకు కాదు కదా, కాలుకు కాదు అని చెప్పి నోరు కాముగా ఉందనుకోండి. ఇప్పుడు దెబ్బ ఎక్కడ తగిలిందో డాక్టర్కి ఎలా తెలుస్తుంది? నోరు చెప్పాలి, అయ్యా నా ఎనకాలుకో కుడికాలుకో మోకాలుకో ఏడో తగిలిందయ్యా దెబ్బ అని. ఇప్పుడు నోరు ఏం చేయాలా? చెప్పాలి. దెబ్బ తగిలింది కాలు కదా, అదే చెప్పుకుంటుందని చెప్పి నోరు కాముకుంటే వైద్యం అందుందా? కాలు కొరకు నోరు పని చేస్తుంది, కాలు కొరకు చెయ్యి పని చేస్తుంది. అలాగే సంఘంలో నువ్వు కాలైనా, చెయ్యైనా, కన్నైనా, ముక్కైనా నీవు మిగిలిన అవయవాల కొరకు ఏం చేయాలట? పని చేయాలి. నేను ఒక్కదాన్నే బాగుంటే చాలు, నేను ఒక్కడనే బాగుంటే చాలు అని మనం ఏమనుకోకూడదట? మనల్ని మనమే అనుకోకూడదు. నా పొరుగువారు, నా పక్కనోళ్ళు, పలానా సహోదరి, పలానా సహోదరుడు బలహీనంగా ఉన్నాడు, వారి కొరకు ప్రార్థించి. ఇబ్బందుల్లో ఉన్నారు, వారి కొరకు ప్రార్థించి. నీకు చేతనైతే ఏదైనా సహాయం చేయాలని ఉంటే, నీకు స్తోమత ఉంటే సహాయం చేయి. ప్రతిది కూడా ఒక ఐక్యత కలిగి పని చేయాలి. చూద్దాం మాటలు కూడా ఎంత బాగుంటుందో. 12వ అధ్యాయం కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 24-25 వచనాలు మనం చదువుతున్నాం. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కడ లేదు. అయితే శరీరములో వివాదము లేక, అవయవములు ఒకదాని శరీరంలో ఏమి లేకట? శరీరంలో ఏమి లేకుండా అంట? వివాదము లేకుండా. శరీరంలో ఏముండకూడదట? వివాదం ఉండకూడదు. ఇప్పుడు నేను అదేగా చెప్పాను కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కాలుకు కదా దెబ్బ తగిలింది, కాలే చెప్పుకుంటుంది అని చెప్పి నోరు కాముంది అనుకో. ఇప్పుడు శరీరంలో ఏమున్నట్టు? శరీరంలో వివాదం ఉంది. దెబ్బ దానికి కదా తగిలింది, నాకేమని నోరు కాముకుంటే సరిపోదు. ఎరిగింది చెయ్యి కదా అని చెప్పి రెండు కాళ్ళు బయటికి పోకుండా గాముగా కూర్చున్నాయి అనుకో. ఇప్పుడు ఈ చెయ్యికి పోయి కట్టు కట్టాలంటే కాళ్ళు ఏం చేయాలి? లేచి నడవద్దా? చెయ్యి కదా ఎరిగిందని చెప్పి రెండు కాళ్ళు గట్టికి కూర్చున్నాయి అనుకో, నేను బాణాన్ని ముడుచుకొని. ఇప్పుడు ఈ శరీరానికి వైద్యం ఎక్కడ దొరుకుతుంది? అందుకు దేవుడు ఏమంటున్నాడంటే, అయితే శరీరంలో వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగజేసును, శరీరమును అమర్చి ఉన్నాడు. అలాగే కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఎంత బాగుందండి ఈ మాట. ఒక అవయవము శ్రమపడినప్పుడట మిగిలిన అవయవాలని ఏమవుతున్నాయట? వాటితో కలిసి శ్రమ పడుతుంది. మీరు ఒక విషయాన్ని మీరు ఆలోచించాలా? ఎక్కడైనా ఒక కాకి చచ్చిపోయింది అనుకో, చచ్చిపోయిన కాకి దగ్గరికి ఎన్ని వస్తాయి చూసారా? ఎప్పుడైనా మీరు చూసారా?
కొన్ని వందల కాకులు వచ్చి తిరుగుతుంటాయి. ఆ వైపు ఎవడైనా మనిషి పోయినా కూడా నిలవన పొడుస్తాయి ఆ కాకు. ఒక కాకి చచ్చిపోయాడు, పడిపోయి ఉంటే మిగిలిన కాకిలంతా ఎంత యూనిటీగా అక్కడికి వస్తాయో తెలుసా? కాకిని చూసేనా నేర్చుకోవాలి జనం. ఎవరిని చూసేనా నేర్చుకోవాలట? వాటికి ఉన్నటువంటి యూనిటీ, వాటికి ఉన్నటువంటి బాధ్యత, ఎంత బాధ్యతగా పనిచేస్తాయి తెలుసా? ఒక కాకి చచ్చిపోయాడు, పడిపోయి ఉంటే మిగిలిన కాకిలన్నీ కూడా అక్కడ చేరిపోతాయి. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఒక అవయవం శ్రమ పడితే దానితో పాటు మిగిలిన అవయవాలన్నీ కూడా ఏమవుతాయంట? శ్రమ పడతాయి. అనారోగ్యం ఉన్నటువంటి అవయవము బాగుపడి ఆ అవయవము సంతోషపడుతుంటే దానితో పాటు మిగిలిన అవయవాలన్నీ ఏమవుతాయట? సంతోషపడతాయి. కాలు బాగుపడిపోయిన తర్వాత ఈ నోరు 100 మందికి చెప్పద్దా లేదా? కాలు బాగుపడిపోయిన తర్వాత ఈ నోరు 100 మందికి చెప్పద్ది, నా కాలు బాగుపడింది, నా కాలు బాగుపడింది, నా కాలు బాగుపడింది. అంటే బాగుపడిపోయిన అవయవము అది సంతోషంగా ఉన్నప్పుడు ఆ సంతోషంలో ప్రతి అవయవం కూడా ఏం చేస్తుందంట? పాలిభాగస్తురాలు అవుతుందా, ఏకీభవిస్తుందా? అలాగే ఒక అవయవం శ్రమ పడుతున్నప్పుడు దానితో పాటు మిగిలిన అవయవాలన్నీ ఏమవుతాయట? శ్రమ పడుతుంది. మాటికి చేయబోయాడు తవడటం. గమనించారు ఎప్పుడైనా? మనం ధరించుకున్నటువంటి శరీరం యొక్క వైఖరిని ఒకసారి మనం గమనించాలా? మనం గమనించాలి. మనం ధరించుకున్న ఈ శరీరం ఏమేం చేస్తుందో, దీని యొక్క యాటిట్యూడ్ ఏంటో మనం ఒకసారి పరిశీలన చేయాలి. అందుకే మీరు శరీరం అని పోల్చి చెప్తున్నాడు ఇక్కడ. శరీరం అని పోల్చి చెప్పినప్పుడు ఇప్పుడు మనం ధరించుకున్నటువంటి శరీరము ఏం చేస్తుందో మనం ఒకసారి ఏం చేయాలా? గమనించాలి. ఎక్కడైనా దెబ్బ తగిలితే చెయ్యి పోయి మాటికి పోయి ఏం చేస్తుంది కదా? పని చేస్తుంటుందా లేదా? పూటకి డాక్టర్ ఆయింట్మెంట్ రాయమంటే ఈ చెయ్యి ఏం చేస్తుంది? ఆయింట్మెంట్ తీసుకొని దానికి పోస్తా, అది తగ్గిపోయింది దాకా పోస్తా. చేస్తుందా లేదా? మనం ధరించుకున్న శరీరమే ఎంత ఐక్యతగా, ఎంత ఐక్యముగా ఈ అవయవాలన్నీ వాటి పని అవి చేస్తుంటే మరి ఆ సంగతి మనం గ్రహించాలి కదా. సంఘంలో ఉన్నటువంటి మనం కూడా అలాంటి ఐక్యత భావం కలిగి జీవించాలి అని దేవుడు సంఘాన్ని శరీరంతో పోల్చి చెప్పాడు. అందుకు సంఘాన్ని శరీరంతో పోల్చి చెప్పాడు. ఎఫెసీ పత్రిక ఒకసారి మనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 31-32 వచనాలు మనం ఒకసారి చదువుదాం. సమస్తమైన ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 31-32 వచనాలు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినప్పుడు సంఘంలో ఉన్నటువంటి వారందరి గురించి పౌలు గారు ఈ యొక్క సమాచారం చెప్తున్నాడు. అయ్యా, సంఘంగా ఉన్నటువంటి మీరందరూ ఎలా ఉండాలంటున్నాడంటే, ఇదిగో ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు మానేయాలి. ఒకరి మీద ఒకరికి ద్వేషం, ఒకరి మీద ఒకరికి అసూయ, ఒకరి మీద ఒకరికి కోపం ఉండకూడదు. ఎవరికి ఉండకూడదంట? సంఘంగా కూడుకుంటున్నటువంటి వారిలో ఆ ఐక్యత ఉండాలి తప్ప ఒకరంటే ఒకరికి ఏముండకూడదట? ద్వేషం ఉండదు, అసూయ ఉండకూడదు, కక్ష ఉండకూడదు, లేకపోతే మరొక భేదాలు అనేది సంఘంలో ఏ ఒక్కరి మీద కూడా
ఉండకూడదు అని ఈ పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి ఆ మాటని రాస్తున్నారు. మీరు ఎలా ఉండాలి అంటున్నాడంటే 32వ వచనంలో, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై ఉండండి. దయగలిగి, ఒకరంటే ఒకరికి ఏముండాలట? దయ ఉండాల. ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? సంఘంలో ఉన్నటువంటి వారి గురించి చెప్తున్నాడు ఇక్కడ. సంఘం అనేటువంటి ఈ శరీరం గురించి చెప్తున్నాడు. శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ ఎలా ఐక్యత కలిగి ఉంటాయో, సమాన భావం కలిగి ఉంటాయో, సంఘంలో చేర్చబడినటువంటి మీరందరూ కూడా అలాంటి ఐక్యత భావం కలిగి ఉండాలి నాయనా అని ఎఫెసీ సంఘానికి పౌలు గారు ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఎందుకంటే ఎఫెసీ సంఘంలో కొన్ని కలహాలు ఉన్నాయి, కొన్ని భేదాలు ఉన్నాయి. అవి మీరు మానుకోవాలని ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఆ పత్రికని పౌలు గారు రాయడం అనేది జరిగింది. కక్షలు, క్రోధము, అల్లరి, భేదాలు అనేవి ఉండకూడదంటే, భేదాలు కూడా ఉండకూడదంట. ఎవరికంటే ఒకరి మీద ఒకరికి భేదం ఉండదు. ఒకవేళ అలా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మనం ఒకరంటే ఒకరికి ఏదో ఒకరి మీద ఏదో ఒకరికి ఏదైనా భేదాలు ఉన్నాయనుకోండి, సమాన భావం అనేది లేక, ప్రేమ దయ అనేది లేక, ఏదైనా కక్ష క్రోధము ఏదైనా ఒకవేళ ఉందనుకోండి, అలాగ ఉండి మనం సంఘంలో చేరి ప్రభు బల్లలో మనం చేయి వేస్తారట, ప్రభు బల్లలో చేయి వేస్తారట, ఏం జరుగుతుందంటే మీరు రోగిష్ఠులు లేక చనిపోయేటువంటి వారుగా. చూద్దాం ఆ మాట ఎంత బాగుంటుందో ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. 11వ అధ్యాయం 17వ వచనం. మొదటి కొరింథీయుల పత్రిక. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చు, మీకు ఆజ్ఞ ఇచ్చు మిమ్మల్ని మెచ్చుకున్నాను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే గాని ఎక్కువ మేలు కాదు. ఇక్కడ మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే గాని ఎక్కువకి మేలు కాదు అంటే, ఎందుకు కీడు జరుగుద్ది అంటున్నాడు అంటే, ఎందుకు కీడు జరుగుద్దో కింద వచ్చిన వాళ్ళు అంటున్నాడు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంగమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, ఇది నిజమని నమ్ముచున్నాను. మీరు సంఘంగా కూడుకున్నప్పుడు మీలో ఏముంటున్నాయట? కక్షలు కలవు. కక్ష. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వారు సంఘంగా ఇలాగే మనవాళ్ళే కూడుకుంటున్నప్పుడంట, కొందరిలో ఏముంటున్నాయంట? ఒకరికంటే ఒకరి మీద ఒకరికి కక్షలు ఉన్నాయంట. బయట ఒకరి మీద ఒకరి కక్షలు ఉన్నాయి. అయితే వారు ప్రభువుని నమ్ముకోవడాన్ని బట్టి సంఘంలోనికి వస్తున్నారంట. సంఘంలోనికి వచ్చినా కూడా బయట వాళ్ళకి ఏమున్నాయంట? ఒకరంటే ఒకరి కక్షలు ఉన్నాయి. కక్షలు ఉన్న వారు సంఘంగా కూడుకుంటుంటే, అలా కూడుకున్న వారికి ఒకవేళ ప్రయోజనం ఉందా అంటుంటే, ప్రయోజనం ఎంత మటుకు కూడా లేదు అని అంటున్నాడు ఇక్కడ. ఆడ మీరు బయట కొట్టుకుంటూ కక్ష, మీరు ఒకరంటే ఒకరికి కక్షలతో ఉంటూ మళ్ళా మీరు సంఘంగా కూడుకుంటున్నారంటే మీకు నష్టమే తప్ప మీకు సంఘంగా కూడుకున్నందుకు ఎటువంటి లాభము ఉండదు అంటున్నాడు ఇక్కడ. ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలుకి కాదు. కక్ష ఉండకూడదు, క్రోధం ఉండకూడదు. ఈ చెయ్యి మీద ఈ చెయ్యికి కక్ష ఉంటే, పోనీ ఈ చెయ్యి మీద ఈ చెయ్యికి కక్ష ఉంటే చెప్పండి, పని జరుగుద్దా? బలహీనమైనది ఏదో బలమైన దాన్ని సన్మానిస్తుందంట. మీకు తెలుసు, తల అంట నేను కాళ్ళు కాదు కదా కాబట్టి నాకు అవసరం లేదు అని తల అనుకోదా? ఎందుకు అనుకోదు? ఎర్ర కండకి బయటికి పోయాం. ఇప్పుడు తలకి ఏం అవసరం చెప్పు? పక్కన పెట్టు. ఏం అవసరం అంటే ఇప్పుడు నీడకు పోవడం అవసరం. ఏం అవసరం? నీడకు పోవడం అవసరం. ఇప్పుడు నీడకు పోవాలంటే ఇప్పుడు ఈ తలకి ఏం అవసరం? కాళ్ళు అవసరం. ఏమవసరం? తల మీద ఏదైనా పెట్టుకునేది అది వేరే విషయం. కానీ తల అంటదట నేను కాళ్ళు కాదు కదా కాబట్టి నాకు అవసరం లేదు అని అన్నట్ట. తలకి కాళ్ళు అవసరమే, కాళ్ళకి తలకాయ కూడా అవసరమే.
ఎంత చక్కగా దేవుడి మాట రాయిస్తున్నాడు. ఎందుకంటే భేదాలు అనేవి ఉండకూడదు అని సంఘంలో ఆనాడు ఉన్నటువంటి భేదాలను బట్టి అక్కడ ఆయన రాస్తున్నాడు. కింద వచనాలు కూడా చదువుదాం. 20వ వచనం, మీరందరూ అలాంటి వారు, కక్షలతో ఉన్నటువంటి వారు మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనం చేయక సాధ్యం కాదు, చేయకూడదు. మీరు ఒకవేళ నీకు ఎవరితో అయినా కక్ష ఉన్నాయడలా ఆ కక్షని నీ హృదయంలో పెట్టుకొని ఇక్కడ కూర్చొని ప్రభు బలలో చేయి వెయ్యాలి అని అనుకుంటే అది సాధ్యము కాదు, నువ్వు అలా చేయకూడదు. వాళ్ళు ఎంతమంది అలా చేస్తుంటారు ఒకసారి ఆలోచించాలి. ఇక్కడనే కాదండి, ఎక్కడైనా సరే అలా చేసేవాళ్ళు లేరంటారా? ఉన్నారు. ఒకరి మీద ఒకరికి అసూయ లేదంటారా? ఒకరి మీద ఒకరికి భేదాలు ఉండవంటారా? ఖచ్చితంగా భేదాలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, క్రోధాలు ఉన్నాయి, అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది. అలా ఉండి ఇక్కడ కూర్చొని ప్రభు బలలో చేయి వేయట సాధ్యము కాదు. ఏమైపోతారో ఒకసారి ఇక్కడ చెప్తున్నాడు. 28వ వచనం అదే అధ్యాయంలో 27వ వచనం నుంచి చదువుతాం. కాబట్టి ప్రతి మనుషులు 27వ వచనం. కాబట్టి ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి. అయోగ్యంగా ఒకవేళ ఎవడైనా తీసుకుంటే ప్రభు యొక్క శరీరం గురించి రక్తము గురించి ఏమొస్తుందంట? వాడికి అపరాధి అగును. వాడు కక్షలు పెట్టుకొని క్రోధంతో కూర్చొని ప్రభు బలలో చేయి వేస్తారట, ఆయన శరీరము నిమిత్తము రక్తము నిమిత్తము అపరాధి అవుతాడట. అంటే ఆ అపరాధానికి క్షమాపణ దొరకదు. మనం చేసిన అపరాధాలకి శరీర రక్తాలే క్షమాపణ అయితే, శరీర రక్తం తీసుకున్నందుకు అపరాధం వస్తే ఇక మళ్ళీ దేని ద్వారా మనకి అపరాధం పోతుంది? సార్ చెప్పండి. అర్థమైంది నేను చెప్పింది, మళ్ళా చెప్తాను. మనం చేసే అపరాధాలన్నీ ఆ శరీరం రక్తం వలన క్షమించబడుతుంటే, ఇప్పుడు శరీర రక్తం తీసుకున్నందుకు అపరాధం వస్తే ఇక ఏమి మనల్ని అపరాధం నుంచి బయట తీస్తాయి? అర్థమైందా? మళ్ళీ చెప్పండి. మన అపరాధాలు పోగొట్టుకోవడానికి ప్రభు శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటే అపరాధాలు పోతుంటే, ఇప్పుడు ప్రభు శరీరం రక్తం తీసుకున్నందుకే అపరాధం వస్తే ఇంక వచ్చిన అపరాధాన్ని ఇంక ఏది తీసేస్తుంది? తీసేసేది ఉండదు. కాబట్టి నీకేం వస్తుందో కింద వచ్చిన చెప్తున్నాడు. ఒకసారి చదువుదాం. 28. కాబట్టి ప్రతివాడు తను తాను పరీక్షించుకునేవాళ్ళను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను త్రాగలను. ప్రభు శరీరమని వివేచింపగా తిను త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగు చేయటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది కూడా నిద్రించుతున్నారు. ఎంత భయంకరమైన నష్టం జరుగుతుందో ఆలోచించు. అంత ఐక్యతగా సంఘంలో ఉన్నటువంటి వారు పనిచేయాలి. సంఘంలో ఉన్నటువంటి వారు అంత ఐక్యత కలిగి జీవించాలి. ఒకరంటే ఒకరికి ఏముండాలంట? ప్రేమ, దయా హృదయై ఉండాలి, కరుణా హృదయులై ఉండాలి, దయ చూపించాలి, కక్షలు క్రోధాలతో ఉండకూడదు అని అంటున్నాడు. మరొక మాట చెప్పి నేను ముగించేస్తాను. క్రీస్తు రక్తము మన పాపముల నుంచి మనల్ని కడిగి వేస్తుంది అనే మాట ఉంది కదా. అయితే మనం ఎలా ఉంటే కడిగి వేస్తుందో ఒకసారి మనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమైనను
అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఎప్పుడు చేస్తుందట? ఎప్పుడు చేస్తుందట? ఆయన రక్తము మన యొక్క ప్రతి పాపము నుంచి మనల్ని విడుదల కలుగ చేయడానికి ఎప్పుడు కలుగు చేస్తుంది అని అంటున్నాడంటే, మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అలా ఉంటే అప్పుడు ఆయన రక్తము మన యొక్క అపరాధాలని కడిగి వేస్తుంది. ఒకవేళ నాకు ఎవరితో సంబంధం లేదు, నేను అట్ట వచ్చి అట్ట వెళ్తాను అని ఒకవేళ ఎవరైనా అనుకుంటుంటే, నాకు ఎవరితో సంబంధం లేదు, ఎవరితో బంధం లేదు, నేను ఒక సపరేటు, నేను ఒక ఇది అని ఒకవేళ మనం అనుకుంటూ ఉంటే, అలాంటి సపరేట్గా ఉన్నటువంటి వారికి ఏం కలగదంటే క్రీస్తు రక్తము ప్రోక్షింపబడదు. అన్యోన్య సహవాసం గలవారైతేనే క్రీస్తు రక్తం మన మీద పనిచేస్తుంది. అర్థమవుతుందా? సంఘముతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. ఒకరంటే ఒకరికి మంచి అభిప్రాయం ఉండాలి. ఒకరంటే ఒకరి మీద ప్రేమ ఉండాలి. ఒకరంటే ఒకరికి అభిప్రాయం ఉండాలి. ఒకరి మీద ఒకరికి జాలి కలగాల. ఒకరి మీద ఒకరికి దయ పుట్టాలి, కరుణ పుట్టాలి. ఎప్పుడైతే అలా అన్యోన్య సహవాసం గలవారమై ఉంటామో, అలా ఉన్న వారి మీద అప్పుడు క్రీస్తు రక్తం పనిచేస్తుంది తప్ప, నేను సపరేటు, నా వర్గం సపరేటు, నేను అందరికంటే వ్యతిరేకం, నేను అందరికంటే తేడా, ఎవరితో నాకు సంబంధం లేదు, ఎవరితో నాకు పొత్తు లేదు అని ఒకవేళ మనం కేటాగా ద్వేషపూరితంగా అసూయ పెట్టుకోను, ద్వేషం పెట్టుకోను, మరొకటి పెట్టుకోను ఒకవేళ మనం సంఘానికి వచ్చిపోతుంటే, అలాగ ప్రత్యేకంగా ఉన్న వారికి ఆయన రక్తం యొక్క కృప, అంటే ఆయన యొక్క రక్తము మన మీద పనిచేయదు. ఇప్పుడు చదవండి మళ్ళీ ఒకసారి ఆ మాట. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆ మాట ఉంది అక్కడ, మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అప్పుడు చేస్తుంది. అన్యోన్య సహవాసం గలవారమైనప్పుడు చేస్తుంది తప్ప, నేను తేడాగా ఉంటే, నేను సపరేట్గా ఉంటే, నాకు వాళ్ళకి సంబంధం లేదన్నట్టుగా ఉంటే మనకేం కలగదట? యేసు రక్తము మన మీద పని చేయదు. ఎందుకో చెప్పమంటారా? సంఘము కొరకు ఆయన సిలువ వేయబడ్డాడే తప్ప నీ ఒక్కదాని కొరకు. అర్థమైందా? సంఘం అనే శరీరం అంటే, అందుకే ఆ కొరింథీ పత్రికలో ఉంటుంది, ముఖ్య శరీరం అంతా కాదని అంటాడు. ఆడ మాట రాశాడు, ముఖ్య శరీరం అంతా కాదు, కళ్ళే శరీరం అంతా కాదు. కళ్ళే శరీరం అంతా అయితే శ్వాసను చూసుటే ఎక్కడ? ఒకవేళ ముఖ్య శరీరం అంతా అయితే చూడడానికి కళ్ళేయి. అర్థమవుతుందా? ఇప్పుడు శరీరం అంతా నడిపింపబడాలంటే అన్నీ ఉండాలి, అన్నీ అవసరమే. లైట్లు ఉండాలా? ఉండద్దా? లైట్లు ఉండద్దా? లైట్లు ఉండాలా? నడవడానికి కాళ్ళు ఉండాలా, చేతులు ఉండాలా, అంతే కదా? శబ్దాలు వినాలా, అన్నీ పని చేస్తుంటేనే శరీరం చక్కగా నడుస్తూ. అందుకంటున్నాడు ఇక్కడ, అన్యోన్య సహవాసం అంటే అందరూ కలిసి ఉంటేనే ఆయన రక్తం ఎందుకు మనకు పనిచేస్తుందంటే, అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 24 వచనం నుంచి ఆ మాటలు మనం చదవచ్చు. ఆయన సంఘం కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. సంఘం కొరకు పెట్టాడు. ఇప్పుడు ఆ సంఘంలో నేను చేరాను. సంఘంలో నేను చేరిన తర్వాత సంఘంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరితో ఇప్పుడు నాకేముండాలా? సఖ్యత ఉండాలి. ఒకరంటే ఒకరికి అందరినీ మనం ఏం చేయగలగాల? ప్రేమించగలగాలి. అందరి పట్ల మనం ఎలా ఉండాలా? దయగలిగిన వారమై ఉండాలి. అందరితో మనం ఎలా ఉండాలా? సమాధాన స్థితి కలిగి ఉండాలి. ఒకరంటే ఒకరికి సమాధానం ఉంది. ఒకరి ఇటు చూస్తే ఒకరి ఇటు చూసినట్టుగా ఉండకూడదు. అందరికి ఎలా ఉండాలంట? సమాన భావం కలిగి, సమాధానం కలిగి ఉండాలి. కనుక ప్రియమైన వారా, నేను సంఘములో దానని అని ఒకవేళ ఎవరైనా అనుకుంటే
ముందు ఎలా ఉండాలంటే ఇదిగో సఖ్యత కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. నా కొరకు ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు. నా పాపాన్ని క్షమించిన నా ప్రభు, మరి నేను ఇతరులను ఏం చేయాలా? క్షమించాలి కదా. నా మీద దయ చూపించిన ప్రభు, ఇప్పుడు నేనేం చేయాలి? ఇతరుల మీద దయ చూపించాలి కదా. నన్ను క్షమించాడు నా ప్రభు, ఇప్పుడు నేను ఇతరులను ఏం చేయాలా? క్షమించాలి కదా. నన్నైతే నువ్వు క్షమించయ్యా, నేనైతే ఎవరిని క్షమించాలని అంటావా? అట్టయితే నేను కూడా క్షమించను పో అంటాడు. దేవుని చిత్తం అయితే ఈ మాటని పొడిగిద్దాము వచ్చే వారానికి. క్షమించడం అనేటువంటి మాట, నేను క్షమిస్తాను, నన్ను క్షమించాలి నువ్వు, నేనైతే ఎవరిని క్షమించను అనే భావం కలిగిన వారు ఉంటారు. నీ అవసరతన్ని దేవుడిని ప్రార్థన చేస్తాం, నీ యొక్క అవసరతలు బాగోగుల గురించి ప్రార్థన చేస్తాం. నాకు ఇట్ట చెయ్యి, అట్ట చెయ్యి, అట్ట కాపాడు, ఇట్ట కాపాడు. మరి ఇతరులు? అందుకే యేసు ప్రభు 17వ అధ్యాయం యోహాను సువార్తలో చక్కని మాట రాశాడు. ఇదిగో నీ వాక్యము ద్వారా నీవు నాకు ఏర్పాటు చేసినటువంటి వారిని రక్షించాను. అలాగే వీరి గురించి నేను ప్రార్థన చేయట్లేదు, కానీ వీరు వాక్యం విని రక్షింపబడిన వారందరి గురించి కూడా నేను ప్రార్థన చేయించున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే అందరి యొక్క రక్షణని యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? కోరుకుంటున్నాడు. అందరినీ ఆదరించాలని కోరుకుంటున్నాడు. మరి నన్ను ఆదరించాలని నేను కోరుకున్నప్పుడు, అయ్యా ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా నువ్వేం చేయాలా? ఆదరించాలి అని మరి మీరేం చేయాలా? ప్రార్థన చేయిద్దా? ప్రార్థన చేయాలి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, సంఘ క్షేమాభివృద్ధి అనేటువంటి విషయంలో లేక సంఘంలో ఉన్నటువంటి మనము మన యొక్క బాధ్యతని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. పోయిన వారం ఈ వారంలో మనం చివరిగా చెప్పుకున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉంటేనే తప్ప క్రీస్తు రక్తము మన మీద పనిచేయదు. మీరు బాగా ఆలోచించాలి. అందరి పట్ల ప్రేమానురాగాలు కలిగి ఉంటేనే, క్రీస్తుకి ఎలాంటి ప్రేమ అందరి మీద ఉంటుందో అలాంటి ప్రేమ మనం కూడా అందరి మీద చూపించగలిగితేనే క్రీస్తు రక్తము వారి మీద పనిచేసినట్టుగా మన మీద కూడా పనిచేస్తుంది. ఆయన ఎలాగ అందరిని ప్రేమించాడో మనం కూడా అలాగే అందరినీ ప్రేమించే బద్ధులమై ఉండాలి. ఇది సంఘం యొక్క కర్తవ్యము. ఇదే మనం పైన ఈ వారం నేర్చుకున్నటువంటి పాఠము. కనుక మన కర్తవ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మరొకసారి. ఎలా ఐక్యత కలిగి ఉండాలి, సంఘంలో ఉన్నటువంటి అందరి కొరకు ప్రార్థన చేయాలి, అందరి యొక్క బాగోగుల కొరకు ప్రార్థన చేయాలి, అందరి యొక్క కుటుంబాల క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి, ఈ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి. ఇలాంటి ఐక్యత మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మన యొక్క ప్రతి అవసరతని, ప్రతి ఒక్క ఇబ్బందులను కూడా దేవుడు చూసేవాడిగా ఉంటాడు. కనుక ఇంతవరకు ఈ మాటలు విన్నందుకు ప్రభువైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ నేను వాక్య భాగాలను ముగిస్తున్నాను.